ఎప్పుడు టెస్ట్ క్రికెట్, వన్డే ఇంటర్నేషనల్, రంజీ ట్రోఫీ, ఐపీఎల్ మ్యాచ్ల గురించి మనం మాట్లాడుకుంటుంటాం. క్రికెట్ ఆటలో మనందరికీ ఎంతగానో ఇష్టమైన అంతర్జాతీయ ఆటగాళ్లందరూ ఇదిగో ఈ స్కూళ్ల మట్టిలో పుట్టిన మాణిక్యాలన్న సంగతి మనం పూర్తిగా మర్చిపోతున్నాం. అటువంటి మాణిక్యాలను గుర్తించి వారిని మీకు పరిచయం చేసే సరికొత్త ప్రయత్నం చేస్తోంది TV9. ఒకప్పుడు హైదరాబాద్ స్కూల్ టోర్నమెంట్ లో మకుటల్లేని మహారాజుగా నిలిచిన గోల్కొండ హై స్కూల్ గత 15 ఏళ్లుగా మొదటి రౌండ్ ని కూడా దాటలేకపోతుంది. కానీ ఈ సంవత్సరం 3వ రౌండ్ ని కూడా దాటిన ఈ స్కూల్ పెద్ద పెద్ద టీంలని సైతం భయపెట్టే క్రమశిక్షణను, పట్టుదలను సొంతం చేసుకుంది. మరి ఈ నూతనోత్తేజం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? బాయ్స్, క్రికెట్ లో మనం గెలిస్తే మన యుద్ధంలో కేవలం సగం గెలిచినట్టే. మీరందరూ చదువులో కూడా ఎక్సలెన్స్ చూపించాలి. అండ్ జస్ట్ లైక్ ఇన్ క్రికెట్ వి షుడ్ ఎంజాయ్ ఇట్, సర్. ఎగ్జాక్ట్లీ. ఇంకెక్కడైనా ట్యూషన్ చేయించుకుంటున్నావా? లేదు సార్. Who can solve this problem? Varun? ఏంటి మైకి మీ సబ్జెక్ట్ లో అద్దరగొట్టాడంట? ఆటలాడితే తెలివి ఎలా పెరుగుతుందన్నానుగా. బాగా బుద్ధి చెప్పాడు. మైకి లాంటి మామూలు స్టూడెంట్ ని ఓ మంచి స్టూడెంట్ గా మార్చడంలో నాకు కలిగిన ఆనందం లక్షలు పెట్టినా రాదు. మీకే థ్యాంక్స్ చెప్పాలి. హాయ్ ఆశీష్. నమస్తే. నమస్తే అండి. ఆశిష్ ఐఐటి ట్రయల్ టెస్ట్ లో టాపర్ గా వచ్చాడు. రియలీ? ఆశీష్, దట్స్ గ్రేట్ న్యూస్. ఫెంటాస్టిక్. సంపత్ గారు, ఆ రోజు ఏదో యాంగ్జైటీలో భయంలో ఏదేదో వాగేశాను. ఏదో అష్ట కష్టాలు పడి బ్రతుకుబండి లాగుతున్నవాడు. పిల్లాడు చెడిపోతాడనే భయం తప్ప మీ మీదేం కోపం లేదు సార్. చిచి, అదేం లేదు. ఐ టోటలీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. ఒక టీం కి ఉండాల్సింది వ్యక్తిగత విజయాన్ని కోరుకునే స్టార్స్ కాదు, టీం విజయాన్ని ఆకాంక్షించే ఆటగాళ్లు అని నమ్మిన సంపత్ కుమార్ కోచింగ్ లో గోల్కొండ హై స్కూల్ తమ ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా సెమీఫైనల్స్ కి చేరుకుంది. ఈ టీం అకుంఠిత దీక్ష వెనుక ఉన్న ఆశయం ఏమిటో మా పరిశోధనలో తేలింది. అదే ఈ గ్రౌండ్ ని కాపాడుకోవడం. వికాస్, ఎక్కడికి పోతున్నావు? అది కెమిస్ట్రీ టెస్ట్ ఉందన్న. కెమిస్ట్రీ టెస్టా? చదువు సంగతి సరే గానీ నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమవుతున్నాయి? ఓకే నాన్న. ఎస్ఏ రైటింగ్ గ్రేట్. సైన్స్ ప్రాజెక్ట్ గుడ్ నాన్న. బ్యాటింగ్ ఎక్సలెంట్. వాట్? బ్యాటింగ్? నో, ఐ మీన్ ఓ నో. కంగ్రాచులేషన్స్ వికాస్. థ్యాంక్స్ డాడ్. యుద్ధం మొదలైంది. చదువులను వ్యాపారంగా చేసి స్కూల్ గ్రౌండ్లను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా భావించి భక్షించే భూబకాసురులకి, అలాగే పిల్లల సమగ్రమైన ఎదుగుదలకి కేవలం చదువు మాత్రమే కాదు, ఆటా పాటా కూడా ఎంతో అవసరమని భావించే రెండు ఆలోచనల మధ్య జరిగే ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది అన్నది మరో 4 రోజుల్లో తేలిపోతుంది. అయిపోయింది, సర్వనాశనం. నెత్తి మీద నయ్యా పైసా పెట్టిన వాల్యూ లేదనుకున్న టీం ని ఫైనల్ తెచ్చేశాడు రాక్షసుడు. ఇప్పుడు ఆ సంపత్ గడి క్రికెట్ లో నిజంగానే అంత పోటుగాడైతే పైకి దురాలదా? మనల్ని కిందకి లాగడానికి మన స్కూల్ రికార్డ్స్ ప్రకారం 1994 క్రికెట్ టీం కెప్టెన్ అని ఉంది.
తర్వాత ఎందుకు మానేశాడా అని. నాకేం తెలుసు సార్, మీరు ఇలా వాడి మీద రీసెర్చ్ చేస్తుండండి. వాడేమో ఏడాదికి ఒక కప్పు గెలిచి మన చేతుల్లో పెడుతుంటాడు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, లేకపోతే నా ఈ ఉద్యోగము వైస్ ప్రిన్సిపాల్ పోస్టు కర్మ. జానమియా, జీ సాబ్. మీరు స్కూల్కి ఎప్పుడు ఇచ్చారు సాబ్? నల్ల పెయింట్ కింద ఎవరిదో పేరుంది, ఎవరిదది? అది ఎప్పటిదో జమానాలే సాబ్. జానమియా. చూడియనా సాబ్. ఎవరిదా పేరు? చూడదోనా సాబ్. ఎవరిదా పేరు? అందరూ కొట్టాలరా. అందుకే కదా నాన్న 5 కేజీలు తగ్గాను. ఆగ్రా ఇంకా సెంచరీకి 2 రన్లు ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. ఓ థ్యాంక్ యూ రా. మరి కెప్టెన్ చేదస్తాం ఎన్నిసార్లు చెక్ చేస్తావు కిడ్నీ? పద ఏమండి నా స్టార్ కొడుకుతో నాకు ఫోటో తీయండి. కానీ ఒరే, స్లో మోషన్ చేసేది సినిమా తీసేటప్పుడు రా. ఈ రోజు నిజమైన బ్యాటింగ్ చెయ్యాలి. ధడేల్ అయిపోదు, చూసుకో. సినిమా ఎలాగో చూపించావు, బ్యాటింగ్ కూడా చూపించు. కొట్లో కూర్చోనక్కర్లేదు. థ్యాంక్ యూ నాన్న. బయటికి రా. ఎందుకు? ఏరా నువ్వు వెళ్ళేది ఏ మ్యాచ్కి రా? క్రికెటా బాక్సింగా? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా. అంపైర్ మీద కోపం వస్తే పంచులు ఇవ్వవు కదా. నువ్వు కొత్త ఐడియా లేకు ఇప్పుడు. టైమ్స్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫర్ ఎంఎల్ జయసింహ ఇంటర్ స్కూల్ ఫైనల్ కి అందరికీ స్వాగతం. ఎవర్ ప్లేస్ తోటి జీహెచ్ఎస్ ఎలా తలపడుతుందో చూడాలి. అందరూ జీహెచ్ఎస్ ప్రిన్సిపల్ శ్రీ విశ్వనాథ్ గారు, జీహెచ్ఎస్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మెంబర్స్ వేదిక పైకి ఇచ్చేశారు. ఇంతకు ముందే టాస్ ముగిసింది. ఎవర్ ప్లేస్ టాస్ బ్యాటింగ్. జస్ట్ లిసన్ టు దెమ్ బాయ్స్. వాళ్ళందరికీ కావాల్సింది కేవలం ఒక్కటే, మన విజయం. సో లెట్స్ గివ్ ఇట్ టు దెమ్ బాయ్స్. గో! హలో హీరోస్. ఏంటి నేను ఇలా వచ్చా అనుకుంటున్నారా? జస్ట్ టు విష్ యు గుడ్ లక్. ఏంటి సంపత్ గారు కోపం వచ్చినట్టుంది? ఓ, ఈయన చూసా. ఓకే బాయ్స్, ఐ వాంట్ ఇంట్రడ్యూస్ యూ టు దిస్ జెంటిల్మెన్, మిస్టర్ సుందర్. ఎవర్గ్లేడ్స్ కోచ్. ఓ, మీకు ముందే తెలుసా? మీకు తెలియని విషయం ఇంకోటి ఏదైనా చెప్తే బాగుంటుందేమో కదా. మీ కోచ్ కి తెలుసు అనుకోండి, కానీ మీకు తెలియాలి కదా. 1994 లో సుందర్ జీహెచ్ఎస్ టీమ్ కెప్టెన్. మరి ఎవరిని పీకే సీన్ పెట్టారో తెలుసా? మీ కోచ్ సంపత్ని. మన స్పోర్ట్స్ పెవిలియన్ లో ఆ లిస్ట్ లో మీ కోచ్ పేరు మీదే నల్ల రంగు పూసి సుందర్ పేరు రాశారు. ఎందుకు? మీ కోచ్ ఒక బ్లాక్ లిస్టెడ్ క్రికెటర్ అయ్యా. ఈ గో జీహెచ్ఎస్ అంత డ్రామా. ఇలా కలుసుకుంటాం అనుకోలేదు కదా. వెల్ బాయ్స్, రియలీ వాంటెడ్ టు విష్ యూ గైస్ గుడ్ లక్. సంపత్ మనిషి ఎలాంటాడైనా మంచి టీం ని తయారు చేశాడు. ఎవర్ గ్లేడ్స్ అంత ఈజీగా గెలవటం నాకు ఇష్టం లేదు. సో గివ్ us a good proper fight. Okay? All the best, coach. సార్, ఆయన చెప్పింది నిజమా సార్? అసలు ఏమైంది సార్? బాయ్స్, ఎప్పుడో జరిగింది ఇప్పుడు మీకు అనవసరం. మాకు అవసరం సార్. మైకీ, వాట్ హ్యాపెన్స్ ఇన్ అ టీమ్ స్టేస్ ఇన్ దట్ టీమ్. వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. నౌ లెట్స్ కాన్సంట్రేట్ ఆన్ దిస్ గేమ్. లెట్స్ గో.
I said let's go. ప్రేక్షకులందరూ తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా ప్రార్థన. జిహెచ్ఎస్ టీమ్ ఫీల్డ్ లోకి వస్తున్నారు. జిహెచ్ఎస్ టీమ్ కే Come on, boys. కోచ్ సంపత్ కూడా Come on. అదరా అదా ఈ కప్ గెలిచి జిహెచ్ఎస్ పాతవైన మళ్ళీ తీసుకురావాలని కోచ్ సంపత్ కోరికైతే ఎన్నో ఏళ్లుగా అవలీలగా ఈ కప్ గెలిచిన ఎవరిగేట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద ఫైనల్ మ్యాచ్ బిగిన్స్. Boys, come on. All set? Yeah. ఎవర్గ్రీన్స్ ఓపెనర్ సౌమ్య రోహన్ వచ్చారు. ఇద్దరు రాష్ట్ర స్థాయి ఫైనల్ ఫ్రెండ్స్లో అద్భుతపడ్డారు. జిహెచ్ఎస్ ఓపెనింగ్ బౌలర్ నిసార్ ఈ టోర్నమెంట్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్. కానీ ఎవర్గ్రీన్స్ Come on, boys, come on. Play. బ్యూటిఫుల్ షాట్. దట్స్ ఎ బౌండరీ. Come on, Ryan. Come on. Everglades, stop your fire. Just focus. Don't worry, okay? That's the thing. Fantastic shot by Coutinho. Lovely shot. That is a certain board. Like he did get the room running off it. It's a brilliant start to the Well, that's the board again. Nisar game chala aర్థంగా ఉండలేదు. Board again. Oh, it's a very bad fielding by Kolkata High School. Everglades మొదటి ఓవర్లోనే 22 పరుగులు సాధించారు. Offside एक रूम में okay. మైకెల్ Line and length. పోతున్నాడు. Come on, Ryan. Good shot. That's a massive six. That is a fantastic shot. Just keep the line tight. That's a beautiful shot. That's 6 runs. Lovely shot drive. That's fantastic batting by Everglades. Definite century చేస్తాడు. కౌండిన్యా రోహన్ పార్ట్నర్షిప్ లో ఎవర్గ్రేడ్స్ 10 ఓవర్లలో 102 పరుగులు చేశారు. Lovely shot. That's a brilliant stop by Sean. వెల్ ఫీల్డెడ్ రా. ఆ ప్లేట్ ఏంట్రా? Something is wrong here. Is it nothing? దెబ్బ తగిలినట్టుంది. ఫీలింగ్ రాదు. ఓ గాడ్, బాగా కట్ అయింది. డీప్ కట్ సిద్ధాంత్, ఆడలేవు, బయటకు వచ్చేయ్. Come back, man. Sir, is it okay, sir? అయితే Noel! సీరియస్ ఇంజరీ కాకుండా ఆశిద్దాం. Go. Stop it, man. Stop it. What the hell? Oh. కౌండిన్యా రోహన్ పరుగుల మధ్యని టికెట్ మాత్రం ఆపలేదు. Koutinho is one shot away from 100. That's a big shot. Is that a catch? Yes, yes. Oh, who has got that catch?
ఆడుతున్నారో చెప్పలేనండి అసలు. ఎక్కడున్నారు మీరు? చేశారు. సిహెచ్ఎస్ టార్గెట్ అంత తేలిక కాదు. అది ఎవర్గేట్స్ బౌలింగ్ లో 192 పరుగులు సాధించడం అంటే దాదాపు Game's not over yet. Let's go.